రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దీనిని ఆర్ఎస్ఎస్ అంటారు. ఇది భారతదేశంలోని ఒక హిందూ జాతీయవాద స్వచ్ఛంద సేవా సంస్థ. దీనిని 1925 సంవత్సరంలో డాక్టర్ కేశవ్ బలిరామ్ పంత్ హెడ్గేవార్ మహారాష్ట్రలోని నాగపూర్లో విజయదశమి రోజు స్థాపించారు. దేశ సంస్కృతి పరిరక్షణ మరియు అవగాహన, మానవ నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థగా, సంఘ పరివారంలోని అనేక సంస్థలకు మాతృ సంస్థగా ఉంది. దీనిలో అధిపతిని సర్క్ సంఘ్ చాలక్ అంటారు. 2025 సంవత్సరంలో శత జయంతి వార్షికోత్సవాలు ఈ సంస్థ జరుపుకుంది. సర్ సంఘ్ చాలక్ని నామినేషన్ ద్వారా తర్వాతి సర్ సంఘ్ చాలక్ని నిర్ణయించబడతాడు. 1925 సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటి వరకు 6 వ్యక్తులు సర్ సంఘ్ చాలకులుగా పనిచేశారు. ప్రస్తుతం సర్పంగ చాలక్ మోహన్ భగవత్, ఉప పదవి దత్తాత్రేయ హోసబలే. మొదట కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్ చేసిన తర్వాత మధ్యలో తాత్కాలికంగా లక్ష్మణ్ వాసుదేవ్ పరాంజపే చేశారు. ఇప్పటిదాకా సర్ సంఘ్ చాలకులుగా పనిచేసిన వారి వివరాలు తెలుసుకుందాం. 1931 నుంచి 1940 దాకా కేబిపి హెడ్గేవార్, 1940 నుండి 1973 దాకా ఎంఎస్ గోల్వార్కర్, 1973 నుండి 1994 దాకా మధుకర్ దత్తాత్రేయ దేవరస్, 1994 నుండి 2000 దాకా రాజేంద్ర సింగ్, 2000 సంవత్సరం నుండి 2009 దాకా కెఎస్ సుదర్శన్, 2009 మార్చి 1 నుండి ఇప్పటిదాకా మోహన్ భగవత్ కొనసాగుతున్నారు. నమస్తే సదా వత్సలే మాతృభూమే, नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे అనే ప్రార్థనా గీతాన్ని ఆర్ఎస్ఎస్ వారు 1940 సంవత్సరంలో ఈ ప్రార్థనను శ్రీ నరహరి నారాయణ భిడే సంస్కృతంలో రచించారు. 1940 ఏప్రిల్ 23న పూణేలో జరిగిన సంఘ్ శిక్షా వర్గలో యాదవ్ రావ్ జోషి పాడారు. ఈ ప్రార్థన వివిధ గాయకులు అనేక ఆధునిక ఆల్బములలో కూడా పాడారు. అవి 2018, 2021, 2023 మరియు 2024 సంవత్సరాల్లో విడుదలయ్యాయి. గాంధీ చనిపోయిన తర్వాత అనేక అపవాదులను, కేసులను, విమర్శలను, ప్రభుత్వం ద్వారా చేసిన అభియోగాలను ఎదుర్కొని మరలా ఒక కల్మషం లేని స్వచ్ఛమైన స్వేచ్ఛాయుతమైన సంస్థగా సమాజానికి తిరుగు ప్రయాణాన్ని ఆరంభించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ వారు ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన నష్టాలను భర్తీ చేయటం కోసం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం కోసం, మానవ జాతి మనుగడకు ప్రమాదం ఉందని భావించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారు 2019 మార్చి 10వ తేదీన ప్రతినిధుల సభలో నిర్ణయం తీసుకుంది. సంఘం పర్యావరణ పరిరక్షణ సంకల్పాన్ని ప్రారంభించింది. సంఘ్ స్వయం సేవకులు క్షేత్రస్థాయిలో తమ స్థాయిలో క్షేత్రాల్లో పర్యటించి పర్యావరణ పరిరక్షణకు సమాజాన్ని జాగృతం చేస్తున్నారు. 2018 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆగస్టు 15 నుండి ఆగస్టు 22వ తేదీ వరకు ఒక అభియాన్ కార్యక్రమం ద్వారా ఢిల్లీలో 10 లక్షలకు పైగా మొక్కలు నాటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గణాంకాల ప్రకారము 2025 నాటికి భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాల మొత్తం 127,367 సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రతిరోజు జరిగే శాఖల సంఖ్య 83,129, వారపు సమావేశాలు 32,147, నెలసరి సమావేశాలు
12,091 సమావేశాలు జరుగుతున్నట్టుగా అంచనా. అలాగే ఆర్ఎస్ఎస్ అధికారికంగా సభ్యత్వ నమోదులు చేసుకోదు కనుక స్వయం సేవకులు వాలంటీర్ల సంఖ్యను ఖచ్చితంగా చెప్పడం కష్టం. అయితే 2024 నాటికి సుమారు 40 లక్షల సభ్యులు ఉన్నట్లుగా అంచనా వేయబడింది. ఆనాటి బ్రిటిష్ పాలనలో ఆర్ఎస్ఎస్ లాంటి హిందూ సంస్థని ప్రారంభించడం, స్థాపించడం ఎంతో ధైర్యంతో కూడుకున్న సాహసపూరితమైన నిర్ణయమే. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఎంతో ధైర్యం ఉంటే తప్ప ఆర్ఎస్ఎస్ను స్థాపించడం సాధ్యం కాదు. బ్రిటిష్ ప్రభుత్వం 1000 కళ్ళతో చూస్తూ ఆర్ఎస్ఎస్ చర్యలను గమనిస్తూ ఉండేదంట. మనమంతా హిందువులం, అదే అదే మన అనుబంధం. హిందువులం ప్రియ బంధువులం, సుగుణ సింధు జల బిందువులం. హిందూ రాష్ట్రమును పూజిద్దాం, హైందవ జాతిని సేవిద్దాం. No Brahmin is allowed in Sangha. No other caste is allowed in Sangha. No Muslim is allowed, no Christian is allowed, no Shaiva, no Shakta. Only Hindu is allowed. Like, comment, and subscribe. Like, comment, and subscribe. Like, comment, and subscribe.